హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా పామాయిల తోటలకు మళ్ళీ వచ్చాం. మనం తీసుకొచ్చిన ఎరువు వేయడానికి మొక్కల చుట్టూ కూడా పాదు చేసుకుంటూ ఉన్నాం, గడ్డి లేకుండా. దగ్గర ఒక 50 మొక్కల వరకు ఉంటాయి ఇందులో. వాటన్నిటికీ కూడా చక్కగా పాదులు చేసుకొని ఇవాళ వరకు ఎరువు వేసుకొని వెళ్తాం. ఆ తర్వాత ఈ మధ్యలో చూడండి, మధ్యలో గడ్డి బాగా పెరిగింది. ఇది మ్యాక్సిమం దున్నిస్తేనే అయిద్దేమో, లేదంటే వేరే ఏమైనా అవకాశం ఉంటే చూడాలి. మనం చేయాలంటే ఇదంతా చేయలేం. బాగా సెంటర్లో బాగా పెరిగింది గడ్డి, బాగా లోతుగా కూడా ఉంది. మొక్కల చుట్టూ ఉన్నట్లేదు. పారబెట్టి తీసినా కానీ రావట్లేదు. ట్రాక్టర్తో దున్నిటి కానీ చేయాలి, రొటావేటర్తో. చూడండి ఈ మొక్క ఎలా ఉందో. ఇట్లా పామాయిల మొక్క ఉండకూడదు. ఎంతవరకు ఇప్పుడు ఇక్కడ ఒక గెలను చూసారా, ఈ గెల దాని కింద ఒక మట్ట, అంతవరకే. చెట్టు ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి. టైం వచ్చేసి 3 అయిపోయింది. మేము వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కొంచెం అన్నం తెచ్చుకున్నాం. కొద్దిగా తిని మళ్ళీ మొదలు పెడతాం. అన్నం తిన్న తర్వాత మళ్ళీ పని మొదలుపెట్టి కొన్ని మొక్కలు క్లీన్ చేసుకున్నాం. ఇవాళ మేము లేట్గా వచ్చాం. మేము ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది. రేపు ఉదయాన్నే వచ్చి వీలైనంత వరకు అన్ని మొక్కలు క్లీన్ చేసుకుని ఆ పాదుల్లో మేము తెచ్చిన ఎరువు వేసుకొని నీళ్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పైన ఉన్నంత గడ్డి వరకు మొత్తం క్లీన్ చేసుకుంటాం.